ఇక్కడ కనిపిస్తున్న ఈ కుర్రోడు దేశంలోనే నంబర్ 1 బిజినెస్ పాడ్కాస్టర్గా రాణిస్తూ తన విలువని 100 కోట్లకు చేర్చుకున్నాడు. ఒకప్పుడు నలుగురిలో గట్టిగా మాట్లాడేందుకే భయపడ్డ ఆ అబ్బాయి ఇప్పుడు మాటల మాంత్రికుడు. ఎదురుగా ఉన్నది అపర కుబేరుడు బిల్ గేట్స్ అయినా, వ్యాపార దిగ్గజం డీమార్ట్ దమాని అయినా వాళ్ళ మనసులోని సంపద రహస్యాలని చాకచక్యంగా బయటపెట్టించే రాజ్ షమానీకి జంజీ తరంలో చెప్పలేనంత క్రేజ్ ఉంది. టీనేజ్లో ఎందుకు పనికిరావు అనిపించుకున్న ఈ కుర్రోడు దేశంలోనే నంబర్ 1 బిజినెస్ పాడ్కాస్టర్గా ఎలా చేరుకున్నాడో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. విజయ్ మాల్యా గురించి తెలియని వాళ్ళు ఉండరేమో. ఒకప్పుడు విజేత, ఇప్పుడు పరాజితుడు. ఎందుకో 9 ఏళ్ల మౌనం తర్వాత తన వైఫల్యానికి గల కారణాలు చెబుతూ ఫిగరింగ్ అవుట్ పాడ్కాస్ట్ ఛానల్లో 4 గంటల పాటు మాట్లాడాడు. దాన్ని 4 రోజుల్లో 3 కోట్ల మంది వినడం ఒక విశేషం అయితే, విజయ్ మాల్యా మనసులోని మాటల్ని బయటపెట్టించిన 25 ఏళ్ల రాజ్ షమానీ గురించి అందరూ తెలుసుకోవడం మొదలుపెట్టి. ఇంతకీ ఎవరి రాజ్ షమానీ అంటే అతను పాడ్కాస్టర్. అతను నిర్వహించే ఫిగరింగ్ అవుట్ పాడ్కాస్టింగ్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మైక్రాన్, ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, నంబర్ 1 యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ లాంటి వాళ్ళు తమ విజయ సూత్రాలు వివరిస్తే, బిల్ గేట్స్, శ్రీధర్ వెంబు సహా దేశంలోని అనేక మంది వ్యాపారవేత్తలు వాళ్ళ సంపద రహస్యాలని లోతుగా పంచుకున్నారు. వాళ్ళు చెప్పిన ఆ మనీ సీక్రెట్స్ని ఆద్యంతం ఆసక్తిదాయకంగా అందించే రాజ్ షమానీకి సోషల్ మీడియాలో దాదాపు 3 కోట్ల మంది జంజీ ఫాలోవర్లు ఉన్నారు. రిలయన్స్, టీసీఎస్ వంటి కార్పొరేట్ కంపెనీల్లో మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చినందుకు గంటకు 25 లక్షలకు పైగానే వసూలు చేస్తాడు ఈ కుర్రోడు. ఇక బాలీవుడ్ స్టార్లతో, వ్యాపారవేత్తలతో, ప్రముఖులతో ఇతను నిర్వహించే ఒక్కో పాడ్కాస్టింగ్ విలువ 1/2 కోటికి పైమాటే. మనీ సీక్రెట్స్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులభంగా చెప్పే ఇతగాడికి ఈ నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? 16 ఏళ్ల వయసులో అతనికి ఎదురైన అవమానాలు, వైఫల్యాల నుంచే. రాజ్ షమానీది ఇండోర్లోని మధ్యతరగతి కుటుంబం. తండ్రి సుబ్బులు డిటర్జెంట్ పొడులు అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. మరోపక్క రాజ్ చదివే స్కూల్లో టీచర్లు అతన్ని మొద్దు, నోరు విప్పి ఏది మాట్లాడడు, లేజీ అని అంటే, తోటి విద్యార్థులేమో ఒరే 4 లైన్లు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడు చూద్దాం అంటూ ఎగతాళి చేసేవారట. ఆ పిల్లోడు తన చదువుని అలాగే కొనసాగించి ఉంటే ఈ కథ మరోలా ఉండేదేమో. కానీ వాళ్ళ నాన్న హఠాత్తుగా అనారోగ్యం పాలవడంతో రాజ్ జీవితం మలుపు తిరిగింది. అప్పుల వాళ్ళు వెంటపడడంతో 16 ఏళ్ల వయసులో చదువు మానేసి వ్యాపార బాధ్యతలు తీసుకున్నాడు. సబ్బుల తయారీకి వాడే కెమికల్స్తో అతని చేతులు కాలిపోయేవి. అయినా సరే అక్కడే ఏదో సాధించాలని సొంతంగా జాదూగర్ డ్రాప్ అనే లిక్విడ్ డిటర్జెంట్ని తయారు చేసి అమ్మకానికి పెట్టాడు. పేరున్న బ్రాండ్లను కాదని ఈ పిల్లోడు తయారు చేసిన ఆ ప్రోడక్ట్ని కొనేదెవరు? దాంతో ఇండోర్లో కాకుండా చుట్టుపక్కల పట్టణాలకు వెళ్ళి 4 మాటలు చెప్పి ఇంటింటికి తిరిగి తను తయారు చేసిన ఉత్పత్తుల్ని అమ్మేవాడు. అలా 2 ఏళ్లకి వ్యాపారం నిలదొక్కుంది. అప్పుడే మాటలకుండి శక్తి ఏంటో రాజ్కి అర్థమైంది. అంతవరకు ఇంట్రావర్ట్ అనిపించుకున్న అతను నలుగురిలో భయపడకుండా మాట్లాడడం ప్రాక్టీస్ చేశాడు. ఐక్యరాజ్య సమితి ఆస్ట్రియాలో నిర్వహించే యూత్ ప్రోగ్రాంలో మాట్లాడే అవకాశం గురించి తెలిసింది. లెక్కలేనన్ని ప్రయత్నాల తర్వాత ఆ సమావేశంలో మాట్లాడే అవకాశం దక్కించుకున్నాడు. నలుగురిలో మాట్లాడడానికి వణికిపోయే అతను 80 సార్లు ఇంట్లో ప్రాక్టీస్ చేశాక ఆ వేదిక పైన అతని మొదటి ప్రసంగం చేశాడు. అది అతని తొలి విజయం. తిరిగొచ్చాక కూడా అతని మనసంతా అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడడం పైనే ఉండేదట. దాంతో 2021లో ఫిగరింగ్ అవుట్ పేరుతో వాళ్ళ ట్యూషన్ టీచర్తోనే మొదట ఇంటర్వ్యూ చేశాడు. కొత్త వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దామని 400 మందికి మెయిల్స్ పెడితే చివరికి ఒక్కరు ఒప్పుకున్నారు. మొదట్లో ఇలాంటివన్నీ నిరాశని నింపినా యూనికార్న్ సంస్థ క్రెడ్ని స్థాపించిన కునాల్ షాతో చేసిన పాడ్కాస్ట్ ఎంతోమందిని ఆకర్షించింది. ఆ తర్వాత జీరోదా నిఖిల్ కామత్, బిల్ గేట్స్, శ్రీధర్ వెంబు వంటి వారి ఇంటర్వ్యూలు, వాళ్ళు చెప్పిన సంపద సూత్రాలు తన ఛానల్కి ఆదరణ తీసుకొచ్చాయి. రాజ్ 3 కోట్ల మంది సోషల్ మీడియా ఫాలోవర్లతో దేశంలోనే నంబర్ 1 బిజినెస్ పాడ్కాస్టర్గా ఎదిగాడు. ఒలింపిక్ విజేత మైకేల్ ఫెల్ప్స్, బాలీవుడ్ స్టార్లు కరణ్ జోహార్, జాన్వీ కపూర్ వంటి వారితో మాట్లాడడమే కాదు, వాళ్ళు అందించిన స్ఫూర్తిని నలుగురికి చేరవేసే
మోటివేషనల్ స్పీకర్గాను రాణిస్తున్నాడు. 29 దేశాల్లో 200కు పైగా స్ఫూర్తి ప్రసంగాలు ఇచ్చిన రాజ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోనూ స్పీకర్గా తన సత్తా చాటాడు. బ్రాండ్ కొలాబరేషన్స్, రీల్స్ వంటి వాటితో తన విలువని 100 కోట్లకు చేర్చుకున్నాడు ఈ కుర్రాడు.